ఆగండి ఆగండి. ఇప్పుడే గుర్తొచ్చింది. గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా 5 సెకండ్లు ఉన్నాయి. నమస్కారం గురుగారు. శుభం భూయా. శుభం. ఆగు. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, ఎప్పుడూ ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి. అదే నీ రాజయోగ స్థానం. అక్కడ కూర్చోనాయనా. గౌరీ, గురుగారికి నమస్కారం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చో. గురుగారు, ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది? ముందు పొగొత్తది. వెళ్ళి నోరు శుద్ధి చేసుకో. పో ఇక్కడి నుంచి. ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది. అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ, గోకర్ణ, మలయాళ, నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నాను. మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు. మూర్ఖుడా, యజ్ఞాన్ని ఆరంభించరా. అమ్మా గౌరీ, ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఆశీస్సులు పొందిరా అమ్మా. వెళ్ళిరా. కాస్త కింద చూసి నడవమ్మా. నా ముఖం కాదు, అటేపు అటేపు. నీ ఎదురుగా. ఇందులో పెట్టండి అమ్మా. బాగున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పద అటెళ్ళి మాట్లాడుకుందాం. రా. నువ్వు విజయశాంతి సినిమాలు చూస్తావా? విజయశాంతి సినిమాలు. సినిమాలో విజయశాంతిని చూడు, తను ఎవరైనా ముట్టుకుని లాగా కొడకూడదు. నేను వాళ్ళ లాక్కెళ్ళిపోతే వెళ్ళిపోవడమే. మరి నన్నే వాడిని కొట్టి ఇన్ని కొట్టనేదని. ఇప్పుడు మన దాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరీ. ఆ రోజు అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాను ఏంటని ఆలోచిస్తున్నావా? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు నేను తీసుకెళ్ళిపోయిన తర్వాతే లాగి రబ్బర్ బ్యాండ్తో చేతి మీద కొడితే సరక్కమంటే చూడు, అలా గుండెలో సరక్కం అనిపించింది. అదేంటో అర్థం కాకే నేను ఎత్తుకుంటే లవ్ చేశాను. ఐ లవ్ యూ గౌరీ. పద ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నేను రాలేను శంకర్. ఏ? మా కుటుంబం అంతా కుమారస్వామి చేతిలో బందీ అయిపోయింది. నేను నీతో వస్తే వాడు మా అమ్మ, నాన్న, చెల్లెలు ఎవరిని బ్రతకనివ్వడు. శంకర్, వాడు వస్తున్నాడు. శంకర్, వాడు వచ్చేస్తున్నాడు. ప్లీజ్ శంకర్, ప్లీజ్ నా మాట విని వెళ్ళిపో శంకర్. ప్లీజ్ శంకర్, వెళ్ళిపో శంకర్. ప్లీజ్ శంకర్, వెళ్ళిపో. ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో. కోరుకో, దేవుళ్ళందరినీ బాగా కోరుకో. ఈ ఇండియాలో టాప్ 10లో మనం ఉండాలని, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేకాదు, మన పెళ్లి అత్యంత వైభవంగా గ్రాండ్ గా జరగాలని దండం పెట్టుకో. గౌరీ, ఏంట్రా చూపు? భుజం ఇచ్చేసానా? ఇలాగే పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఉంచేస్తాను రా. ఏం పిక్కుంటా పిక్కుపో. రే, నీ రౌడిజానికి భయపడడానికి ఇక్కడ ఉన్న మామూలు శంకర్ కాదురా. గుడ్డుంబా శంకర్. గుడుంబా గడి కౌంట్ స్టార్ట్స్. 1 2 3 4. భయపడవా? మనకన్నా ధైర్యం ఆడుందా? నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడులే. చూడు గౌరీ, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ నువ్వు నాకు కావాలి. నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ గుడుంబ శంకర్ దేనికి కమిట్ అవ్వడు. కమిట్ అయితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టడు. అది నువ్వైనా లవ్ అయినా. రా గౌరీ, రా. వస్తాను గురుగారు. శుభం. ఏ గౌరీ, శుభం. పద. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి 10ంటికి.
అమ్మ పంతులు మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి, దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. నిన్ను చింతకాయతో కొడతా. ఆహా, బెజవాడ. ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. ఆగండి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? ఆ, అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిశాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనా ఆయన? శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? ఏ నర్సింగ్, ఏంట్రా ఇది? పెళ్లి సూట్ అన్నా. పెళ్లి సూటా? పెళ్లి సూటా? పెళ్లి సూటా? అక్కడ దేనికి పనికిరాడు, తీసుకెళ్ళా. హరహర మహాదేవ శంభో. గురువు గారు ఏమిటి శిష్య టెన్షన్ లో ఉన్నావు? గురుగారు ఇంతమంది ఉన్నారు, ఎవరికి ఏ పని రాదు. అవును అవును, నేను గమనిస్తూనే ఉన్నా. 3 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, నెల రోజుల్లో వివాహం ఉంది. ఇంకా నువ్వు ఇలా నించుంటే ఎలాగయ్యా? నాకేం నచ్చటలా. అదే టెన్షన్ గా ఉంది గురుగారు. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది గురుగారు, పోయింది. గురుగారు, ఈ ఏపీలో ఏ గ్యాంగ్ లోనూ ఎవ్వరికి జరగనంత బంపట్గా నా పెళ్లి జరగాలి. అది జరిపించడానికి ఉన్నారు. ఎవరు? కళ్యాణ్జీ, ఆనందజీ. ఇద్దరా? కాదు, ఒక్కడే. 1 man army. వాడు సామాన్యుడు కాదు. అందరూ పాలల్లో నుంచి వెన్నతీస్తే వీడు నీళ్లలో నుంచే వెన్నతీస్తాడు. వాడి చేతుల మీదుగా నీకు వివాహం జరిగిందంటే వివాహ చరిత్రలోనే నీ వివాహం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. అంత మునగాడా? మరి అయితే ముందు పిలిపించండి, పిలిపించండి. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ కటింగ్ ద నైఫ్. సల్మాన్, షారూక్. వీడేంటి? వీడినా మీరు చెప్పింది? వీడు కాదు, మెయిన్ స్విచ్ ఇంకొకడు ఉన్నాడు. లెఫ్ట్ లో చూస్తే రైట్ లో ఉంటా, రైట్ లో చూస్తే లెఫ్ట్ లో ఉంటా, పైన చూస్తే కింద ఉంటా, కింద చూస్తే పైన ఉంటా, ముందు చూస్తే వెనుకుంటా, వెనక చూస్తే ముందుంటా, బయట చూస్తే లోపల ఉంటా, లోపల చూస్తే బయట ఉంటా. A to Z వెడ్డింగ్ ప్లానర్ కళ్యాణ్జీ, ఆనంద్జీ. ఎక్కడ తిన్నగా ఉండడు, దొంగ. ఎంతో బిజీగా ఉంటాడు, నా శిష్యుడే. అయ్యో గురుజీ, గురుజీ, ఎంత మాట, ఎంత మాట. ఈయనెవరు? ఈయన మన వద్దు, చెప్పొద్దు. పెళ్లి కూతురు తండ్రి. తండ్రా? తండ్రి కాదయ్యా. వద్దు వద్దు, ఈసారి నేను చెప్పేస్తా. పెళ్లి కూతురు పెదనాన్న. చూడండి గురుగారు, పెదనాన్న అంటున్నాడు. నాన్న కాదు బాబు, కుమారస్వామి నాయుడు. కుమారస్వామి నాయుడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక బొంగు. పెళ్లి కొడుకు ఎవడైతే మనకేంటి? గురుగారు చెప్పారు, మనం వచ్చాం కదా గురుజీ. సరే, బడ్జెట్ ఎంత? 1,00,00,000 రూపాయలు.
ఎందుకు నవ్వుతున్నారు? మరి లోకలైజ్ మ్యారేజా? పదండ్రా. ఏ, కుమారస్వామి ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను, చెప్పండి గురుజీ. కళ్యాణ్జీ ఆనంద్ పవర్ ఏంటో మీకు తెలియటం లేదు. మొన్న అమెరికాలో మిస్టర్ ఫోర్డ్ ఇంట్లో మ్యారేజ్ జరిగితే $50,000 crores. నిన్న జపాన్ లో మిస్టర్ టొయోటా ఇంట్లో మ్యారేజ్ జరిగితే 25 crores. నవ్ ఇండియా మిస్టర్ అంబాసిడర్ ఇంట్లో మ్యారేజ్ చేస్తే 10 crores. యు ఆర్ టెలింగ్ 1 crore. హౌ కెన్ దిస్ యా? వద్దు, కూల్ కూల్ No, he's telling 1 crore. కట్రీనా, 2 కోట్లు. 2 crore. ఓకే 2. వీడొస్తాడు పెళ్ళికి. వద్దు వద్దు వద్దు. 3 కోట్లు. 3. వాడు గిఫ్ట్ తీసుకుని వాడొస్తాడు. వద్దు. పోనీ 4 అని చెప్పి 4 కోట్లు. నేను వస్తా. ఓకే 5 కోట్లు. 5 crores కన్ఫర్మ్. పూర్గే షేక్ 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 షేక్. కానీ ఏ గ్యాంగ్ లోనూ జరగనంత గొప్పగా నా పెళ్లి జరగాలి. శిష్య ఆయన ఒప్పుకోవడం నీ అదృష్టం అయ్యా. అక్క కింద ఎవరో వెడ్డింగ్ ప్లాన్ వచ్చాడు. అతను నీ నడుం చూడాలంట. ఏంటి నా నడుం చూడాలా? ఆ, నేను రాను పో. గౌరీ రా. కళ్యాణ్జీ కళ్యాణ్జీ ఏంటి? గృహశాంతి, గృహశాంతి. యా యా. గౌరీ సర్ప్రైజ్. నైస్ టు మీట్ యు. దిస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యు. ఏంటి మాట్లాడడం లేదు? భయపడ్డారా? నాకేం భయం లేదు. అయితే మీకు ఐ లవ్ యూ చెప్పడం తెలుసా? మీకు తెలుసు, నాకు తెలుసు. ఏదో ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. హే యా, దట్స్ ఫెంటాస్టిక్. ఒక్కసారి అలా తిరిగి కుమారస్వామి గారి వైపు ఐ లవ్ యూ చెప్పండి. ఓ చెప్పడానికి ట్రై చేయండి. తను చెప్పినా చెప్పకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కుసు కుమారస్వామి కూల్. గౌరీ గారు, అరే నడు 24 సెంటీమీటర్లు రా. మా బాసు చూపులతోనే చుట్టుపక్కల తిప్పేస్తాడు. చిలిపి. ఓ ఆ కళ్యాణ్జీ వీళ్ళు నాకు వద్దు, కాబోయే అత్తగారు మామగారు నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ్జీ. ఏ నర్సింగ్ అన్నా వీళ్ళని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చూడు. నువ్వు తొందరగా వెళ్ళు. రే ఓకే అసలు జాగ్రత్త. అయ్యి బాబా దొరికేసా. నేనన్నా కుమారస్వామి ఫ్యామిలీస్ ఫేస్ చూస్తే తెలుస్తుందిరా. అది ఊరికే తమాషాకి. ఇది వచ్చిందా లేదా? వచ్చిందిగా. సారీ అన్నా. రే నువ్వు పర్సే కొట్టేసావు, పర్సుతో పాటు నేను ప్యాంటు కూడా కొట్టేస్తాను. అర్థమైందా? సారీ అన్నా. నువ్వు భలే అవుతావన్నా కదా. వాడిని పర్సు కొట్టేశాడు చూసుకో. నేను రా నీ బాబుని.